వెళ్ళిపోతున్న రైల్లోంచి పిల్లలు తెలియక రైల్లోంచి కిందకి దిగిపోయారు అనుకోండి. ఒకానొకప్పుడు ఈ సంఘటన నా జీవితంలోనే జరిగింది. గోదావరి ఎక్స్ప్రెస్ లో బయలుదేరి నేను, నా భార్య, నా కొడుకు, కూతురు వస్తున్నాం హైదరాబాద్ నుంచి కాకినాడ. అప్పట్లో పెద్దాపురంలో ఉండేవాడిని. సావర్లకోట దిగాలి. రాత్రి అందరం నిద్రపోతున్నాం. నిద్రపోతుంటే మా అమ్మాయి బెర్త్ మించి దిగిపోయి ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళడం అలవాటు చిన్న పిల్ల. బాత్రూమ్కి వెళ్ళడం కోసం అని చెప్పి కాజీపేట రైల్వే స్టేషన్ లో గోదావరి ఎక్స్ప్రెస్ ఆగుండగా రైల్లోంచి కిందకి దిగిపోయింది. దిగిపోయి ఎక్కడో ప్లాట్ఫామ్ చివరికి వెళ్ళి అది ఏదో పాపం దానికి వచ్చినటువంటి అవసరాన్ని తీర్చుకునే పనిలో ఉంది. మంచి నిద్ర కళలో ఉంది. ఇంట్లోనే ఉన్నాను అనుకుంటోంది. ట్రైన్కి నాకెందుకో నిద్రలో గాఢ నిద్రలో బెర్త్ మీద ఉన్నవాణ్ణి ఏదో ప్రమాదం వస్తోంది లే అని ఎవరో వీపు మీద చరిచి లేపినట్టు అనిపించింది. గభాలన లేచి వెంటనే దృష్టి నా కూతురు లోయర్ బెర్త్ మీద లేదు అని గుర్తించాను. నా భార్యని లేపి అడిగాను, ఏదే అమ్మాయి ఏదని అడిగాను. నాకు తెలియదండి అంది. గబగబా వెళ్ళి ఆ బాత్రూములు తలుపు తీసి చూశాను. నా అదృష్టం లోపల బోల్ట్ చేసి ఉంటే అది లోపల ఉండిపోయింది అనుకుని ఉండేవాడిని. తలుపులు రెండూ తీసే ఉన్నాయి. అరే ఇక్కడ లేదు అంటే బయటకు వచ్చి చూస్తున్నాను, గ్రీన్ దీపం చూపించేస్తున్నాడు గార్డు. బండి బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉంది. మా పాప మంచి నిద్ర కళ్ళతో లేచి అక్కడెక్కడో ప్లాట్ఫామ్కి అక్కడ నిలబడి అలాగే నిలబడి ఇలా ఉంది కళ్ళు మూసుకుని. కంపార్ట్మెంట్ లోంచి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లను అక్కున చేర్చుకుని పరిగెత్తుకుంటూ వచ్చి బోగీలోకి ఎక్కాను. ట్రైన్ కదిలిపోయింది. ఒక్క క్షణంలో నా కూతురు నాకు దక్కేటట్టు నిద్రపోతున్న వాణ్ణి లేపి, ఉరే నువ్వు భవిష్యత్తులో కన్యాదానం చెయ్యాలరా, ఆదమరిచి నిద్రపోతున్నావని నా ఇంట పుట్టిన అమ్మవారిని మళ్ళీ నాకు తెచ్చిచ్చిన అమ్మ ఎవరు? ఆ అమ్మ పాదాలకి నేను ఎన్ని మాటలు శిరస్సు వంచి నమస్కరిస్తే నా జీవితంలో నేను రుణం తీర్చుకోగలను. అసలు రుణం అన్న మాట నేను వాడనే వాడను. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి మా అమ్మ పాదాలకు తొడిగినా అది తీరేది కాదు. అందుచేత అమ్మ ఇచ్చినటువంటి వైభవాన్ని అమ్మకే అంకితం చేస్తూ 4 మాటలు చెప్పానంతే. అంతవరకు ఎందుకు, మీకు ఒక్క విషయం విజ్ఞాపన చేస్తాను. దేవీ భాగవతంలో అమ్మవారి అనుగ్రహం గురించి ఒక కథ ఉంది. అందులో పూర్వకాలంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి కొడుకులు లేరు. ఆయనకి కొడుకులు లేకపోతే ఆయన పుత్రకామేష్టి అనేటటువంటి ఇష్టి చేశాడు కొడుకుల కోసం. ఆ చేసేటప్పుడు అందులో ఉద్గాత అని ఆ సామవేదాన్ని పఠించడం కోసం సుస్వరంతో స్వరం తప్పకుండా ఆ వేదాన్ని పలకగలిగినటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాణ్ణి గోభిలుడు అనబడేటటువంటి ఒక మహానుభావుణ్ణి తీసుకొచ్చి ఆ యాగంలో పెట్టుకున్నారు. యాగం అంతా పూర్తయిపోయింది. చిట్ట చివర సామవేదం చదువుతున్నారు. మొన్నటి రోజున మనం ఇక్కడ అమ్మవారికి పూజ చేసినప్పుడు ఓ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి లలితాపరా భట్టారికా స్వరూపిణి అమ్మ చతుర్వేదమోధారయా అని, ఇదిగో వినమ్మ ఋగ్వేదమోధారయా అంటే అప్పుడు వేదం చదివారు కదా. అలా చిట్ట చివరి ఈయన సామవేదం చదువుతున్నాడు. ఆ సామవేదం చదువుతున్నప్పుడు కొంచెం స్వరంలో దోషం వచ్చింది. దోషం వచ్చేటప్పటికి దేవదత్తుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నేను కొడుకు కోసమని యాగం చేస్తుంటే దాంట్లో వేదం చదవడానికి వచ్చి నువ్వు స్వరం తప్పుతావా, ఎంత తప్పు పని చేశావురా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, వాక్కు స్వరము దేని మీద ఆధారపడతాయి? ఊపిరి మీద ఆధారపడతాయి. ఆ ఊపిరిని తరువాత తాను చెప్పబోయేటటువంటి వాక్యము ఎంత పొడుగుంటుందో దాన్ని ముందే లెక్క వేసుకుని దానికి కావలసినంత ఊపిరి లోపల తీసి నిలబెడితే తప్ప ఆ వాక్య నిర్మాణమునకు కావలసినంత ఊపిరి పైకి వాక్కుగా రాదు. అలా వేదం పలికేటప్పుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కావలసినంత ఊపిరి తీసి అప్పుడు దాన్ని ఆ స్వరబద్ధంగా బయటికి తీసుకొచ్చి శబ్దస్వరూపంగా వేదాన్ని పలకాలి. ఒక్కొక్కసారి ఆ ఊపిరి తీసి లోపల పట్టుకోవడంలో చిన్న తేడా వచ్చి స్వరం మారచ్చు. అంత మాత్రానికి నిండు సభలో పట్టుకుని నన్ను ఇంత మాట అంటావా, నీకు మూఢుడైన కుమారుడు జన్మించుగాక అని చెప్పించు. పాపం ఈ దేవదత్తుడు వెళ్ళైన కాళ్ళ మీద పెట్టాడు. ఎంత మాట అన్నావయ్యా, కొడుకు కోసమని ఇంత ఇష్టి చేశాను. చిట్ట చివరికి ఏమైంది, ఇంత ఇష్టి చేసిన తరువాత మూఢుడైన కొడుకు పుట్టాలని శపించావు. దీనివల్ల నాకేం కలుగుతుంది? అసలు కొడుకులు లేకపోయినా పర్వాలేదు, కానీ మూఢుడైన కొడుకు వల్ల ఎంత ప్రమాదం వస్తుంది. అందుకని మహానుభావా నీ యొక్క కోపాన్ని ఉపసంహరించి నన్ను రక్షించన్నాడు. ఆయన అన్నాడు, పుట్టుక చేత మూఢుడు కానీ ఆ తరువాత అతను మహావిద్వాంసుడవుతాడు అన్నాడు. అయిపోయింది, ఇష్టి వెళ్ళిపోయారు ఎవరి మానాన్న వాళ్ళు.
పాపం ఈ దేవదత్తుని యొక్క భార్య గర్భాన్ని ధరించింది, ఒక పిల్లవాణ్ణి కంది. ఆ పిల్లవాణ్ణి కూర్చోబెట్టుకుని దేవదత్తుడు సంధ్యావందనం నేర్పుదామంటే వాడు అలా చూస్తూ ఉండేవాడు. వాడి పేరు కూడా వాడి నోటికి తిరిగేది కాదు. ఉతధ్వజుడు అని పేరు పెట్టారు ఆయనకి. ఆయన పేరే ఆయనకి నోరు తిరిగేది కాదు. అందుకని అసలు ఏమీ మాట్లాడేవాడు కాదు. అలా కూర్చునేవాడు, ఒక చెక్క బొమ్మ కూర్చున్నట్టు ఉండేవాడు. తండ్రికి అసహ్యం వేసింది. ఒరే, నీలాంటి వాడి గురించి శాస్త్రంలో ఏం చెప్తారో తెలుసా? బ్రాహ్మణుడవై పుట్టి సంధ్యావందనం చెయ్యడం కూడా చేతకాక నోరు విప్పి 4 మంచి మాటలు పలకలేని నీలాంటి వాడికి శరీరమును పోషించడానికి కావలసినంత తిండి మాత్రమే పెట్టమని శాస్త్రం. అందుకని నీకు అంత తిండే పెట్టాలి, అంతకన్నా నువ్వు ఎందుకు పనికిరావు, ఇంకా నువ్వు చచ్చిపోకుండా అన్నం పెట్టాలి అంతే నీకు. నీలాంటి కొడుకు పుట్టి నాకు ఎంత అప్రతిష్ట తెచ్చాడ్రా అని వాపోయాడు తండ్రి. వాపోతే పాపం ఆ మాటలు విన్నాడు. తల్లిదండ్రులు అంటున్న మాటలు చాలా బాధ కలిగింది. చిచి, నేను ఉండకూడదని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు గంగానదీ తీరానికి. అక్కడ ఒక కుటీరం కట్టుకున్నాడు. కుటీరం కట్టుకుని ఆ కుటీరంలో ఉంటున్నాడు. ఆయన ఏం మాట్లాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు. పొద్దున్నే లేచేవాడు, చీకటితో గంగలోకి వెళ్ళేవాడు, స్నానం చేసేవాడు. కాకి ఎలా మునుగుతుందో అలా మునిగేవాడు. ఎందుకని? ఆ స్నానం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్పుకోవడం అవి ఆయనకేం చేతకావు. అందుకని కాకి స్నానం అంటారు. స్నానం చేసేసేవాడు, బయటకు వచ్చేసేవాడు, కూర్చునేవాడు. ఏదైనా ఓ కాయో పండో దొరికిందా తినేవాడు. ఎవరైనా తెచ్చి అక్కడ పెట్టారా తీసుకు తినేవాడు. ఏమంటే మీ పేరేమిటండి? మాట్లాడేవాడు కాడు. ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే ఇది ప్రజలకి బాగా నచ్చింది. అసలు ఆయనండి మౌనస్వామి. అసలు ఆయన ఏం మాట్లాడరు తెలుసా మీకు? 1 రూపాయి అడగరు, ఎవరింటికి రారు, భిక్ష అడగరు. ఎప్పుడు అలా మౌనంలో ఏం చూస్తాడో తెలియదు, ఏం వింటాడో తెలియదు. అసలు శక్తులన్నీ ఆయన దగ్గర ఉన్నాయనుకున్నారు. అనుకుని వాళ్లే పేరు పెట్టేసుకున్నారు. ఎంత గొప్ప తపస్సు అంటే అసలు ఇది తపస్సు అంటే. అందుకని ఆయన పేరు సత్య తపస్సుడు అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుని ఇంకా ప్రతి ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పదార్థాలు పెట్టేవారు. ఇదేదో బానే ఉంది, మన నోరు విప్పామా మన బతుకు బయటడిపోతుంది, అక్షరం ముక్క రాదు మనకి. అందుకని అసలు మనం మాట్లాడాం, మౌనంగా ఉంటాం. వాళ్ళు మౌనమే నాకు శ్రీరామరక్ష, వాళ్ళు నేనేదో పెద్ద తపస్వినని ఇవన్నీ పెడుతున్నారు అని ఆయన హాయిగా రోజు ఏదో పాపం తినేవాడు. కానీ మనస్సులో కుమిలిపోతూ ఉండేవాడు. 14 ఏళ్ళు అయింది ఇల్లు విడిచిపెట్టేసేపటికి. నాన్నగారు ఎలా ఉన్నారో, అమ్మ ఎలా ఉందో, నా బతుకు ఇలా అయిపోయింది, దొంగ బతుకు. రేపు పొద్దున్న ఎప్పుడైనా ఒక్కసారి నోరు విప్పానా కర్రలెట్టి కొడతారు నన్ను. నేనేదో తపస్విని అనుకుని వీళ్ళు పెడుతున్నారు, తింటున్నాను, కూర్చుంటున్నాను. ఈ పర్ణశాల నేను తప్ప నాకేమీ తెలియదు. బయటికి వెళ్ళడానికి భయం, ఎవడేం అడుగుతాడో భయం, ఎవడన్నా కనపడేటప్పటికీ కళ్ళు మూసుకు కూర్చోవాలి అని అలా కూర్చున్నాడు. పాపం కూర్చుంటే ఆయన దురదృష్టమో ఆయన అదృష్టమో ఒక రోజున ఒక పెద్ద వేటగాడు వచ్చాడు. వాడు సాక్షాత్ కాలయముళ్ళే ఉన్నాడు. నల్లటి శరీరం, ఎర్రటి కళ్ళు. ఆయన వస్తూ ఒక అడవి పందిని తరువుకొచ్చాడు. తరువుకొస్తే ఆ అడవి పంది యొక్క డొక్కలో ఆ కిరాతుడు విరిచిపెట్టినటువంటి బాణం గుచ్చుకుంది. అది నెత్తురోడుతూ తప్పుకోవడానికి మార్గం లేక పరిగెడుతూ ఈయన ఉన్నటువంటి ఆ పర్ణశాలలో యొక్క తడికి తోసుకుని లోపలికి వచ్చింది. ఈయన ఏదో కళ్ళు మూసుకుని అలా కూర్చున్నాడు. పాపం ఏంట్రా ఈ ఎల్లరని కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా పంది కనపడింది. ఆ పంది డొక్కలో బాణం, అందులోంచి రక్తం వరద కింద కారిపోతోంది. నోరు తెరిచి అల్లల్లాడిపోతోంది, కన్నుల వెంట నీళ్లు. వెనక వచ్చేస్తున్నాడు. హుప్ అంటాం ఎగురేటప్పుడు. హుప్ అంటే అర్థం ఏంటంటే అది ఏమన్నా బీజాక్షరమా అంటే అదో ఆ మాట అంటాం అంతే మనం. అలా ఆ పందిని చూశాడు. ఆయన మనస్సు ఒక్కసారి లయమైపోయింది. మనస్సులో అపారమైన కారుణ్యం కలిగింది ఆ పంది పట్ల. తనకి తెలియకుండానే ఐం అన్నాడు. అని ఇదేదో బానే ఉంది, ఈ అక్షరం ఏమిటోనో, ఇన్నాళ్ళకి నోరు విప్పానని ఆ అక్షరమే 2-3 మాటలు అన్నాడు. అంత తీవ్రంగా మనస్సులయమైపోయినటువంటి స్థితిలో అమ్మవారి సారస్వత బీజాక్షరం ఆ అక్షరం. ఆ బీజాక్షరాన్ని నోటి వెంట పలికాడేమో అమ్మవారు ఒక్కసారి ప్రసన్నమైన దృక్కులతో చూసింది. చూసేటప్పటికి ఇంకేముంది, అమ్మ చూసిందా, మహాపండితుడైపోయాడు. కిరాతుడు వచ్చి మహానుభావ, మీరు సద్బ్రాహ్మణులు తపస్సు చేస్తున్నారు, నేను పందిని కొట్టాను, ఆ పంది ఎక్కడ దాక్కుంది చెప్పండి అన్నాడు. చూశాడు ఆయన. అక్కడే ఆ ఉతధ్యుడు చూసేటప్పటికీ అక్కడే ఉన్నటువంటి ఒక పొదలో పడుకుంది పాపం, అది ప్రాణభీతితో. ఈ పంది ఇక్కడే ఉన్నది అని చెప్పాడా? పంది ప్రాణాలు తీసేసినటువంటి పాపంలో కొంత భాగం తన ఖాతాలో పడుతుంది. పంది సంగతి నాకు తెలియదన్నాడా? సత్యం చెప్పిన దోషం తన ఖాతాలో పడుతుంది. ఇప్పుడు పాండిత్యం రావడం వల్ల ప్రమాదం వచ్చింది.
ఇప్పుడు ఏం చెప్పాలి, నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా ఆలోచించాడు. ఆలోచించి వెంటనే అమ్మవారి అనుగ్రహంతో మహాపాండిత్యం వచ్చేసింది కదా. ఆయన అన్నాడు, యా పశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సానపశ్యతి అహో వ్యాధస్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః అన్నాడు. ఓ వ్యాధుడా, ఓ నిషాదుడా, ఓ బోయవాడా, ఓ జంతువులని చంపేవాడా, ఓ కిరాతుడా, ఎందుకన్ని మాటలు అడుగుతావు? ఏది చూస్తోందో అది చెప్పదు, ఏది చెప్తుందో అది చూడదు. అందుకని ఇంత అడవిలో నీకు ఇంకో జంతువు దొరకదా, పో అన్నాడు. ఏమిటి ఇందులో అర్థం? చూసేదేది కన్ను, చూసిన కన్ను చెప్తోందా? చెప్పట్లేదు. చెప్పేదేది నోరు, చెప్పిన నోరు చూస్తోందా? చూడటం లేదు. చూసేది చెప్పదు, చెప్పేది చూడదు. ఎందుకయ్యా నన్ను దింపుతావు మధ్యలో? ఇంకో చోటుకు పోన్నాడు. నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? నిజమే చెప్పాడు, అబద్ధము చెప్పాడు. కానీ ఆ అబద్ధం ఎందుకు పనికొచ్చింది? వేరొక ప్రాణి యొక్క ప్రాణములను నిలబెట్టడానికి పనికొచ్చింది. అలా అబద్ధం చెప్పినా అది సత్యము కిందకే వస్తుంది. అందుకని ఒక్క బీజాక్షరాన్ని పలికినంత మాత్రం చేత ఆనాడు ఉతచ్చుడు ఎంత గొప్ప పండితుడైపోయాడయా. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎవరినైనా అమ్మ మార్చేయలేదా? ఇంక ఇందులో శంకరుల గొప్పతనం చూడండి. నేను ఇలా చేశాను అందరూ శంకరాచార్యులు వారు. ఆయన వినయం చూడండి. ఆ శ్లోకాలు చెప్పడంలో మీరు ఏమిచ్చి శంకరాచార్యులు వారి రుణం తీర్చుకుంటారండి? అది నిజంగా అటువంటి శంకరులకి నేను గుడి కడతాను అని సత్యనారాయణ రెడ్డి గారు అనడం ఎన్ని తరాల పుణ్యమో. నిజంగా శంకరులకి గుడి కట్టడం అంటే జరిగే పనే అండి? ఎంత అదృష్టం, ఎంత పుణ్యం లోపల అకౌంట్లో ఉంటే ఆ శంకరులకి గుడి కట్టిన పుణ్యం కొన్ని వందల తరాల వరకు కాపాడేస్తుంది. కానీ అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట నాకు జగద్గురువుల యందు ఉన్నటువంటి ఆ భక్తి చేత ఈ మాట అంటున్నాను. ఆయన మాటలు చూడండి ఎలా ఉంటాయో, అంత జ్ఞాని. ఆయన కాశీ వెడితే అందరూ అమ్మ మాకు అన్నపానాలకు లోటు లేకుండా చూడమ్మా అంటారు. ఆయన అన్నారు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఏం కావాలో తెలుసా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన భిక్షాంచదేహి. అమ్మ నాకు జ్ఞాన భిక్ష పెట్టమ్మా అని అడిగారు. అందరూ అన్నం పెట్టమ్మా అంటే అమ్మ నాకు జ్ఞానం ఇయ్యమ్మా అని అడిగారు. అంతటి మహాజ్ఞాని శంకరులు అంటారు, కదా కాలే మాత కథయ కలితాలక్తక రసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం. అసలు ఆ శ్లోకాలు చదువుతుంటేనే మనస్సు ఎంత ఆనందంగా ఉంటుందో. మీరు ఇది మీకు తేలికగా అర్థం అవ్వడానికి నేను మీకు ఒక డెమాన్స్ట్రేషన్ లాగా చెప్తాను. దాన్ని అమ్మ సింహాసనం మీద కూర్చుని అమ్మవారి పాదపీఠం మీద రెండు పాదాలని ఇలా పెట్టి కూర్చుంది అనుకోండి. మీరు ఎప్పుడైనా సౌందర్యలహరి అట్ట మీద బొమ్మ చూశారో లేదో, అందున చంద్రశేఖర పరమాచార్యుల వారు కూర్చున్న బొమ్మ కూడా కలిసి మీరు చూస్తే మీరు ఎంతసేపు చూడండి మీ మనస్సు పొంగిపోతుంది. మీకేం అక్కర్లేదు. సౌందర్యలహరి అమ్మవారి బొమ్మ, ఆవిడ కూర్చుని ఇలా ఎర్రటి చీర, గులాబీ రంగులో కనపడుతున్నటువంటి రెండు పాదాలు, అక్కడే కూర్చున్నటువంటి శంకరాచార్యుల వారు, ఇలా సత్యదండం పట్టుకుని ఉన్నటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు, ఇలాంటి వాటిని మీరు దర్శనం చేస్తూ ఉన్నారనుకోండి, వాటికి ఏదో ఆనందం కలిగిందంటే ఎంతకన్నా ఏం లేదు. దాని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా, పొంగిపోతున్నానంది అమ్మ, వీడు ముందుకే చూస్తున్నాడు, ఇలా ఒకసారి చూసేటట్టు చేసిందంతే. అందుకని కదాకాలే మాత కదయ కలితాలక్తక రసం. అటు చూసి చెప్తావే, ఇగో నా పాదాలు అవి అన్ని ఇక్కడ, శంకరులు ఇక్కడ పక్కనే లేరు, ఒకసారి నేను తిరిగితే మీరందరూ కూడా ఇటు తిరుగుతారని వెంటనే అలా చేసింది ఆవిడ. అందుకని ఇది పడేటట్టు చేసి అటువైపు నుంచి చూపించింది. అందుకని మీరు ఆ పాదపీఠం మీద అమ్మవారి పాదాలు పెట్టుకుని ఉంటుంది. మీరు ఒక బంగారు పాత్ర పట్టుకెళ్ళి ఉట్టి పాత్ర మీద పెట్టిస్తారా అమ్మ పాదాలు? దాని నిండా చక్క నాగపడగ పూలు, ఎర్రటి మందార పూలు, తెల్లటి సన్నజాజి పూలు, ఇవన్నీ పాత్రలో అడుగున వేసి ఆ పాత్ర పట్టుకెళ్ళి అమ్మవారి పాదాల కింద పెట్టి, అమ్మవారిలోనే కదా అయ్యవారు కూడా ఉంటారు, ఆ పాత్రలో పెట్టి అమ్మ రెండు పాదాలు చూసేటప్పటికి మెత్తటి అమ్మ ఎర్రటి పాదాలు, తెల్లటి గోళ్ళు దర్శనం చేసి ఆ అమ్మ పాదాల నిండా పసుపు రాసి పారాణి పెట్టి తాంబూలం వేసుకుని వీణానాదం వింటూ ఇలా ఇలా తల పంకిస్తుంటే, ఇలా ఇలా తాటంకాలు కదులుతుంటే, బుగ్గల్లో ప్రతిఫలిస్తుంటే, సువాసన మీ పూజా గదంతా గుబాళించేస్తుంటే, కిరీటంలో కాంతి కొడుతుంటే మీ వంక చూసి, ఓయ్ కోటేశ్వరరావు వచ్చావరా నాన్న కూర్చో అని అమ్మవారంటే మీరు కూర్చుని
అమ్మ పాదాలు చూసి పొంగిపోయి నమస్కారం చేసి, అమ్మ నీ పాదాలు కడుగుతానమ్మా అంటే, కడుగునాన్నా అని అమ్మ కొంచెం ఇలా చీర పైకెత్తి పట్టుకుంటే, మీరు అప్పుడు కొంచెం మానసికంగా చేయడానికి దరిద్రమే ఉంది. మీ ఇంట్లో లేకపోవచ్చు, సృష్టించవచ్చు కదా. మీ ఆవిడ బంగారు పాత్ర పట్టుకుని మీ చెయ్యి పట్టుకున్నందుకు మానస పూజలో భార్యను ఉద్ధరించేయచ్చు. మీ భార్య మీ పక్కన నించుని బంగారు చెంబుతో అమ్మవారి పాదాల మీద నీళ్లు పోస్తుంటే, మీరు కుడి చేత్తో అమ్మవారి పాదాలని చక్కగా కడుగుతుంటే, ఆ స్పర్శ చేత అమ్మవారి మెత్తటి పాదాలు కడుగుతున్నప్పుడు ఆ పాదాల మీద ఉన్న పసుపు, ఇలా పెట్టిన ఎర్రటి రేఖలు, వాటి మధ్యలో ఉన్న బొట్టు చుక్కలు, ఆ లత్తుక సువాసనతో నీళ్లల్లో కరిగితే, పసుపు ఎరుపులతో కలిసి నీళ్లు కొత్త రంగులోకి వస్తే, అమ్మ ఒక్కసారి పాదాలు తీయమ్మా అని అడుగున పువ్వులున్నాయి కదా, ఆ నీళ్లు తీసి పక్కన పెట్టుకుని అమ్మ పాదాలని వెంటనే ఉత్తరీయం తీసి ఆ పాదాలు మెత్తగా తుడిచి, ఈ పక్కనే ఉన్న బంగారు పాత్రలో పసుపు తీసి మీరు ఒక పాదానికి రాస్తే, మీ భార్య పక్కన కూర్చుని ఒక పాదానికి రాస్తే, మీరు ఓ పాత్రలోంచి లత్తుక తీసి అమ్మవారి పాదాలకి చుట్టూ తిప్పి 2 గీతలు గీసి అటు ఇటు చుక్కలు పెట్టి, అలా మీ భార్య కూడా పెట్టి, మీరు ఇక్కడ పాత్రలోంచి పువ్వులు తీసి అమ్మవారి పాదాల మీద వేసి, ఆ నీళ్ళిద్దరూ పక్కన పెట్టుకుని, మీ భార్య మీ ఎడం చేతి పక్కన కూర్చుని, మీరు ఉద్ధరిణితో తీసి కుడి చేతిలో వేసుకుని ఇలా తాగుదామని నోటి దగ్గర పెట్టుకుంటుంటే, సువాసనలు గుబాళించిపోతున్నటువంటి ఆ నీటిని, అమ్మా కదా కాలే మాత కదయ కలితాలక్తక రసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం, ఇలా ఉంచాను, తాగేశాను. ఎప్పుడు తాగుతానమ్మా? ఇది శంకరుల ప్రశ్న. నా జీవితం అంతా దిక్కుమాలిన గొడవల్లో తిరిగానమ్మా, ఒక్కనాడు ఇలా చేయలే. దీనికి ఏం కావాలమ్మా? మానసికమైన అర్చన చెయ్యొచ్చు. చేయలేదమ్మా, నా మనస్సున అక్కర్లేని ప్రతి చోట పెట్టాను. ఒక్కనాడు కన్న తల్లివి అమ్మా అంటే పాదములు చూపించగలిగిన తల్లివి అడగలేదమ్మా నిన్ను, అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా? నా జన్మలో ఆ నీళ్లు, అలా కడిగిన నీళ్లు ఇలా పోసుకుని 3 మార్లు తాగి, పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా. ఆ నీళ్లు కాని పుచ్చుకున్నాడా వాడు మూగివాడు కావచ్చమ్మా, వాడు మాటలు చేతకానివాడు కావచ్చమ్మా, వాడు గొర్రెలు కాసినవాడు కావచ్చమ్మా. అమ్మ నాలుక మీద 4 బీజాక్షరాలు రాసిందంటే, మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. జయ జననీ సుధా సముద్రాంతఃజన్మణి ద్వీప సంరూఢ బిల్వాట వీమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీచ నాధత్రికేశాను మత్పుత్రికే శేఖరీభూత సీతాంశు రేఖామయూఖావలీనగ్ధ స్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్ని భబ్రుల్లతా పుష్ప సందోహ సందేహ కృర్ణాసికామౌక్తికే చారు గోరోచనాపంక కేళీలలామాభిరామే సురామే రమే ప్రోల్ల సద్వాళికామౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి గండస్థలం యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనీగీత సాంధ్రీభవన్మంద్ర తాంత్రీశ్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీ దశాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సన్మాన్వితే చారు గోరోచనాపంక కేళీలలామాభిరామే సురామే రమే ప్రోల్ల సద్వాళికామౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి అని అమ్మవారిని వర్ణన చేసేసి, సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ శక్త్యాత్మికే సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే సర్వ దీక్షాత్మికే జగన్మాతృకే పాహిమాం 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 దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అని కాళిదాసు గారు ఆ రోజుని చెప్పుకోలేదమ్మా. అందుకని అమ్మ ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా, మూగివాడు కావచ్చమ్మా, నీ చరణ నిర్ణేజన జలాన్ని ఇలా తాగాడా కవిత్వం పొంగి ప్రవహించేస్తుంది కదమ్మా వాడిలోంచి. అది ఆ నీళ్లు ఎటువంటి నీళ్ళమ్మా? నీళ్లు ఒక్కసారి నీ పాదములు కడిగిన నీళ్లు అవి. ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా
కథా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం. అమ్మా నీళ్ళు ఎటువంటి నీళ్ళో తెలుసా? ఆ నీళ్లు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసి 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 ఆ సరస్వతీదేవి నోటిలోంచి వచ్చినటువంటి ఎర్రటి ఊట ఎటువంటిదో నీ పాదములు కడిగిన నీరు అటువంటిది. మానసికంగా ఒక్కసారి పుచ్చుకున్నా వాడికి నీ అనుగ్రహము భాషిస్తుంది కదమ్మా. అటువంటి తల్లివమ్మా నువ్వు. అందుకనే అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా. శంకరులు తాగలేదండి ఆ నీళ్లు. శంకరులు ఎన్ని మార్లు తాగారో, లేకపోతే సౌందర్య లహరి వారి నోటి వెంట వస్తుందా? అటువంటి శంకరులు నేను తాగాను మీరు తాగండి అనరు. ఎంత వినయంగా మాట్లాడతారో చూడండి. పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. అమ్మా నీ పాదములు కడిగిన నీరు ఎప్పుడు నేను విద్యార్థినై తాగుతానా అని ఎదురు చూస్తున్నానమ్మా. నా కోరిక తీరుతుందా అమ్మా? మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఎప్పటి నుంచో కోరికమ్మా, క్లాసులో అందరూ టీషర్ట్లు వేసుకొస్తారమ్మా, 30 రూపాయలటమ్మా, ఎంత బాగుంటాయో తెలుసా, ఇలా చిన్న కన్నాల్లో ఉంటాయమ్మా, కాలర్ కూడా ఉంటుంది, మా క్లాసులో అందరూ అంటారు నువ్వు తెల్లగా ఉంటావు, నువ్వు కానీ డార్క్ కలర్ టీషర్ట్ వేసుకొస్తే ఎంత బాగుంటుందో, ఎరా నువ్వు టీషర్ట్ కొనుక్కోవా అంటారు. నేను చెప్పానమ్మా నాకు మా అమ్మగారు కొంటారు, నాకేం కావాలో మా అమ్మ చూసుకుంటుందని చెప్పాను. నువ్వు చూస్తావు కదమ్మా నాకేంటని పిల్లాడు వెళ్ళిపోయాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది, వెంటనే పరుసెట్టుకుని ఒకవేళ జ్వరంగా ఉండి వెళ్ళలేనటువంటి అమ్మైనా కూడా ఏ రిక్షాయో చేయించుకుని వెళ్ళి టీషర్ట్ పట్టుకొచ్చి చెమటతో ఉన్నా సరే పిల్లాడు రాగానే నాన్న చొక్కా బని నీకోసం ఏం తెచ్చానో చూసుకో అని చెప్పి ఆ డార్క్ కలర్ టీషర్ట్ చూపించి వాడికి ఆ టీషర్ట్ వేసి చూసుకుని మురిసిపోయి వాడు అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకోవడం కాదు, ముందు ఈవిడే మురిసిపోయి వాడి బుగ్గలన్నీ ముద్దులు పెట్టేసుకుని కౌగులించేసుకున్న అమ్మలా, అమ్మా నేను ఎప్పుడు తాగుతానమ్మా నీళ్లు అని అనరా? ఒక్కసారి జీవితంలో అన్నావా? నిన్ను తాగిస్తానన్నా, నువ్వేమడిగావు? నా కాళ్ళు కడిగిన నీళ్ళు అడిగావు, తప్పకుండా తాగిస్తానంటుంది అమ్మ. సమయం సందర్భం చూసి ఎప్పుడో తాగించేస్తుంది ఆ తల్లి, తప్పకుండా అనడం నేర్చుకోరా. ఇది ఆవేదన శంకరాచార్యుల వారిది. జగద్గురువులు ఈ ఆవేదన చెంది మనకి చెప్పకపోతే వారికి వచ్చిన నష్టం ఏమిటి? అయ్యో పాపం వీళ్ళు ఎప్పటికి ఉద్ధరింపబడతారు, ఎప్పటికి తెలుసుకుంటారు, వీళ్ళకి అడగడం కూడా చేత కావట్లేదు అమ్మని అని మనయందు కృపతో ఏమి అమృత గుళికలండి ఆ శ్లోకాలు. మానసిక దర్శనం, ధ్యానం ఒక్కొక్క భూమికి దాటిన కొద్దీ ఇక్కడే ఆనందం పొందేయడానికి కావలసిన సమస్త సామాగ్రిని ఆ శ్లోకాలలో జొప్పించి మహానుభావుడు మనకు అందించినటువంటి మహాపురుషుడు శంకరులు.